హాయ్ ఫ్రెండ్స్, మీ స్వీట్ సహస్ర ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు పెసర్లు గుడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మేమైతే నిన్న నైట్ పెసర్లను నానబెట్టేశాను. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి ఈ పెసర్లను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని దీనికి సరిపడా అన్ని వాటర్ పోయాలి. ఈ పెసర్లను ఇందులో తీసుకొని దీనికి సరిపడా అన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. ఇవి సరిపోతాయి వాటర్. దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేస్తాను. స్టవ్ ఆన్ చేస్తున్నాను. చిన్నగా పెట్టుకొని ఇవి ఉడికే వరకు ఉంచాలి. ఇలా ఒక 10 మినిట్స్ పెట్టాలి. చూద్దాం. ఈ పెసర గుడాలకు ఇవి కావాలి: కళ్యామాకు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డ పేస్ట్, మిరపకాయలు. ఇవి రెడీ పెట్టుకోవాలి. పెసర్లు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. పెసర్లు ఉడికినాయా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉడకాలి. బాగా మెత్తగా కావాలనే వాళ్ళు ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. మాకైతే ఇది సరిపోతుంది. ఇది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ వాటర్ తీసేద్దాం. వాటర్ తీసేసాను. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను. ఇందులో కొంచెం సరిపడా నూనె పోసుకుందాం. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. పెసర్లు బాగా అయితే మాత్రం కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న వాటికి నూనె సరిపోతుంది. నూనె వేడెక్కాక జీలకర్ర, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎల్లిగడ్డ పేస్ట్, ఇది కొంచెం కాగాక దీనికి సరిపడా అన్ని మిర్చి వేసుకోవాలి. కారం బాగా కావాలనుకునే వాళ్ళు మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం చప్పగా తింటాం కాబట్టి కొన్ని మిరపకాయలు వేసాను. కళ్యామాకు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇది మంచిగా వేగనివ్వాలి. కొంచెం దూరగా అయ్యేదాకా స్టవ్ మీద ఉంచుదాం. కొంచెం పసుపు వేసుకుందాం. దీనికి సరిపడా అంత సాల్ట్ వేసేస్తా. ఇవి వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఉడికించిన పెసర్లు ఇందులో వేసేసుకోవడమే.
ఇవి హెల్త్కు చాలా మంచిది, అందరూ తినవచ్చు ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక 2 నిమిషాలు ఇందులో పొయ్యి మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పెసర్ల గుడాలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.